భవన నిర్మాణ రంగానికి ప్రధాన ముడిసరుకుగా చెప్పుకునే ఇసుక గత ప్రభుత్వ హయాంలో సాధారణ మధ్యతరగతి కుటుంబీకులకు అందని ద్రాక్షగా మిగిలింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అదే ఇసుకాస్తులకు మాత్రం కోట్లాది రూపాయలు ఆర్జించి పెట్టడంలో మాత్రం ఈ ఇసుక దోహదపడింది. కూటమి ప్రభుత్వం ఈ ఇసుక పాలసీని ఉచితంగా ఇచ్చేందుకు రూపొందుతున్నటువంటి కార్యాచరణలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి వ్యత్యాసం వివరించేందుకు ఆర్టీవీ చేస్తున్న ప్రయత్నంలో ప్రస్తుతం ఉత్తరాంధ్రతో పాటు ఆంధ్రప్రదేశ్లో నలుమూలలు కూడాను ఇసుకను సరఫరా చేసేందుకు లక్షలాది క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులో ఉన్న జిల్లా ఏదైనా ఉందంటే అది శ్రీకాకుళం జిల్లా అనడంలో ఎటువంటి అతిశయోక్తి. వంశధార, నాగావళి, బౌద్ధ, మహేంద్ర తనయ నదుల్లో లక్షలాది క్యూబిక్ మీటర్ల ఇసుకలు ప్రతి ఏడాది వచ్చిన వరదల తర్వాత ఆ తెన్నులు బయటపడుతుంటే వాటిని కొల్లగొట్టేందుకు మాత్రం ఇసుక మాఫియా కాపు కాసుకుని కూర్చుండే. అందులో భాగంగానే గత 5 ఏళ్లుగా ఇసుక విషయంలోకి వస్తే మాత్రం ఈరోజు అప్పుడు పాలసీ భవన నిర్మాణం చేపట్టే యజమానులకు మాత్రం ఒక ఆర్థికంగా భారం వచ్చి పడేది. సమయంలో సకాలంలో అదేవిధంగా నాణ్యమైన ఇసుక లభించక భవన నిర్మాణాలన్నీ కూడాను ఎక్కడ వేసిన గొంగలు అక్కడలే ఉండిపోయింది. ఎందుకంటే టన్ను ఇసుక కొనాలంటే ఆ దూరాన్ని బట్టి తక్కువలో తక్కువ 4,000 అదేవిధంగా 7,000 వరకు టన్ను పడేది. ఆ కొలమానం మాత్రం ఈరోజు పూర్తి స్థాయిలో ఆ భవన నిర్మాణ రంగాలను కుదేలు చేసిన దానిలో ఎటువంటి. కాకపోతే ఈ కోట్లాది రూపాయలు కొల్లగొట్టుకుపోయారనడానికి ప్రస్తుతం మనం నాగావళి నదిలో ఉన్నాం. ఇక్కడ చూస్తే కనుక ఏదైనా రీచ్ని ఐడెంటిఫై చేయాలంటే మైనింగ్ శాఖ అధికారులు ఆ క్షేత్రస్థాయిలోకి వచ్చి అక్కడ ఎన్ని క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాలకు యోగ్యంగా ఉంటుంది, నదీ ప్రవాహం దిశ మారకుండా ఉండేందుకు, పర్యావరణం కూడాను దెబ్బ కాకుండా ఉండేందుకు. మరోవైపు చూస్తే కనుక ఇక్కడ 16 నెంబర్ జాతీయ రహదారిపై బ్రిడ్జిలు కూడా ఉంటాయి. వాటికి కూడా ఎటువంటి ప్రమాదం పొంచి ఉండకుండా దానికి దూరాన్ని బట్టి రీచ్ని ఐడెంటిఫై చేస్తారు. మరోవైపు నదుల్లో ఉన్న రక్షిత మంచినీటి పథకాలకు మాత్రం భూగర్భ జలాలు ఎక్కడైనా అడుగంటిపోతాయనే ఉద్దేశంతో ఆ జాగ్రత్తలన్నీ తీసుకుంటారు. కానీ గత 5 ఏళ్ళలో మైనింగ్ శాఖ ఎక్కడా లేకపోవడంతో యథేచ్ఛగా ఎక్కడ ఇసుక తెన్నులు బయట పెడితే అక్కడ అక్రమంగా తవ్వుకుపోయారు అనడానికి మట్టి కూడా వచ్చినంత లోతుగా ఇక్కడ తవ్వుకుపోయినటువంటి పరిణామాలను స్పష్టం చేస్తున్నాయి. గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ తప్పిదాలను 5 రోజుల క్రితం ఇసుక రవాణాను రద్దు చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం ప్రకటించిన తర్వాత కూడాను ఈరోజు యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు అయితే కొనసాగుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఇసుకను మాత్రం నదిలో ఎక్కడ కనుక ఇసుక బయటపడితే ఆ ఇసుకను సమీపంలో నుండి ఖాళీ స్థలాల్లో డంపింగ్ యార్డులను ఏర్పాటు చేసి ఎత్తైన కొండల్లో ఇసుకని డంప్ చేసి స్థానిక వినియోగాలకు కాకుండా ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తూ కోట్లాది రూపాయలను ఆర్జించినటువంటి ముఠా ఇదంతా కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బడా నేతల చేతుల్లో శ్రీకాకుళం జిల్లా ఇసుకంతా కూడా కొల్లకు పుట్టుపోయారన్నలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రస్తుతం మాత్రం నదులన్నీ కూడా దిశమారి ఎక్కడ కూడాను కనీసం ఒక లారీ ఇసుక కూడా దొరికే పరిస్థితి. ఉచిత పాలసీని అమలు చేస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ఎటువంటి నిబంధనలు చేపడుతుంది? గత 2014 నుండి 19 వరకు ఉచిత ఇసుక విషయంలో మాత్రం సరైన మెలకువలు చేపట్టడంతో అప్పట్లో భవన నిర్మాణ రంగం మాత్రం 3 పువ్వులు 6 కాయలుగా ఉండేది. కానీ 19 నుండి 24 వరకు ఉన్న ప్రభుత్వ హయాంలో మాత్రం భవన నిర్మాణ రంగం పూర్తిగా కుదేలైంది. దానిపై ఆధారపడ్డటువంటి వేలాది మంది కార్మికులు ఉపాధి లేక తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుతం ఈ ఉచిత పాలసీ విషయానికి వస్తే ఎక్కడైతే ఇసుక రీచుల్ని ఐడెంటిఫై చేస్తారో గనుల శాఖ ఆ ఇసుక రీచుల వద్దకు మిషన్లతో ఇసుకను రీచుల దగ్గర తరలించి ఆ ర్యాంపుల వద్ద అక్కడ ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి లోకల్ వినియోగం కావచ్చు, లేకపోతే బల్క్ ఆర్డర్ రూపంలో పట్టణాలకు అవసరమైన మేరకు కూడా సుదీర్ ప్రాంతాలకు విక్రయించేందుకు కూడా అక్కడ చర్యలు చేపడతారు. ఇక్కడ 2 అంశాలను ప్రాతిపదికన తీసుకుంటారు ఉచిత విషయంకి వచ్చేసరికి. ఎందుకంటే సహజ సిద్ధంగా నదుల్లో లభించే ఇసుకను మాత్రం ఎవరు పడితే వారు తవ్వుకుపోకుండా జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ మాత్రం ఎక్కడైతే మైనింగ్ శాఖ నిర్ధారించినటువంటి రీచ్ ఉందో ఆ రీచ్ వద్ద ఆ పరిమితులు అదేవిధంగా పర్యావరణ అనుమతుల మేరకే అక్కడ తవ్వకాలు చేపట్టాలి. ఆ తవ్విన దానికి ఏదైతే రవాణా ఛార్జ్ ఉంటుందో ఆ రవాణా ఛార్జీ ఆ వాహనాల దగ్గర నుండి వసూలు చేస్తారు. మరోవైపు చూస్తే కనుక ఏ పంచాయతీ పరిధిలోనైతే దీనికి సంబంధించిన రీచ్ ఉంటుందో ఆ పంచాయతీకి సేంద్రీయ రూపంలో కూడా కొంత ఆర్థిక పరిపుష్టిని కలిగించేందుకు కూడాను ఒక ప్రణాళిక రూపొందించారు. 14, 19లో ఉచిత ఇసుక పాలసీలో ఏ మెలకువలు అయితే పాటించారో ఈసారి 24, 29 ఏడాది ఈ 5 ఏళ్ళు కూడా ఇదే పాలసీని అమలు చేస్తారన్నటువంటి ఒక
సూచన మనకు కనిపిస్తుంది. గత ప్రభుత్వంలో ఇసుక తవ్వకాల విషయంలో మైనింగ్ శాఖ అధికారులు ప్రమేయం ఏమాత్రం లేకుండా ఇష్టానుసారంగా నదుల్లో దొరికిన దగ్గర అంటే పర్యావరణానికి హాని కలిగించడంతో పాటు నదీ ప్రవాహం ఎటుపోయినా పర్వాలేదు, ఇసుకను తొలగించడమే పని తప్ప ఆ పరిసర అంటే పరివాహక ప్రాంతాల గ్రామాలకు, ఎందుకంటే వరదలు వస్తే మటుగా అటు వంశధార నదికి వరద వచ్చిందే 1,80,000 క్యూబిక్ మీటర్ల వరకు వరద వచ్చి పడుతుంది. అదేవిధంగా నాగావళి నదికి కనుక వరద వస్తే సుమారు 3 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు వర్షం వచ్చే పరిస్థితి, క్యూసెక్లు వరద వచ్చే పరిస్థితి. ఇటువంటి పరిణామాలు కనుక చోటు చేసుకున్నట్టయితే ఇప్పుడు ఈ విధ్వంస ఇసుక తవ్వకాల రూపంలో కనుక వరదలు వచ్చినట్టయితే నది తాలూకు ప్రవాహం దిశ మారి అంటే నదీ పరివాహక ప్రాంతాల్లో గ్రామాలు జల దిగ్బంధంలో కొట్టుకుపోతాయి అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఈ విషయంలో మాత్రం జిల్లా యంత్రాంగం పూర్తిగా ఇసుక మాఫియాకు అండదండగా ఉండడమే దీనికి ఒక ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. అప్పట్లో చూస్తే ఇసుకను రీచల వద్దను తవ్వి నేరుగా ఏదైతే డంపింగ్ యార్డ్ దగ్గర చేర్చిన తర్వాత అక్కడ నుండి ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న వినియోగదారుడికి ఇసుక కావాలంటే టన్నుకు 4,000 రూపాయలు చెప్పున ఆన్లైన్లో చలానా తీసి వారికి సరఫరా చేసేవాళ్ళు. కాకపోతే ఆ సరఫరా చేసిన ఇసుకలో కూడా నాణ్యమైనటువంటి ఇసుక ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే నాణ్యమైనటువంటి ఇసుక అంతా కూడాను సుదూర ప్రాంతాలకి ఎక్కువ మొత్తంలో అమ్ముకుని కోట్ల రూపాయలు ఆర్జించేందుకు వారు చేస్తున్న ప్రయత్నంలో ఈ విషయంలో జిల్లా యంత్రాంగం కూడా స్థానిక అవసరాలకు అనుగుణమైనటువంటి ఇసుకను సరఫరా చేయాలన్న ఒక ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆ అధికార పార్టీ నేతలకు అనుసైగుల్లోనే అధికారులు కూడా వ్యవహరించడంతోనే ఈరోజు గత 5 ఏళ్ళలో కూడా భవన నిర్మాణ రంగం పూర్తిగా కుదేలవడంతో పాటు నిర్మాణదారులకు కూడాను పూర్తిగా ఆర్థికంగా ఇబ్బందులు తెచ్చిపడింది. 32 విభాగాలకు సంబంధించినటువంటి ఉపాధి కల్పనలో ఇసుక ప్రాధాన్యత ఉంటుంది. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక పాలసీని అమలు చేసే నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల పాటు నదులు పూర్తిగా వరదతో మయం కావడంతో ఇసుక దొరికే పరిస్థితి లేక 6 నెలల పాటు పూర్తిగా భవన నిర్మాణ రంగం పూర్తిగా నిర్వీర్యయ్యే పరిస్థితి అండి. ఇసుక సరఫరాలో చేయడంలో మాత్రం వారి వైఫల్యం. ఎందుకంటే పాలసీ అమలు చేసిన విషయంలోనే ఆది నుండి కూడాను ఇసుక నుండి ఎన్ని కోట్లు సంపాదించాలని ఒక వ్యూహం తప్ప స్థానిక వినియోగాలకి ఇవ్వాలి, వరదలు వస్తాయి దానికి సంబంధించి ఇసుకను మాత్రం అందుబాటులో డంప్ చేసి స్థానిక వినియోగాలకు ఇవ్వాలన్నటువంటి ఏమాత్రం చర్యలు చేపట్టకుండా నదుల్లో ఇసుకను ఎలా కొల్లగొట్టుకుపోతాం, దానికి సంబంధించిన శాఖ ఒకటి ఉంది. ఆ మైనింగ్ శాఖ నిబంధనలు వారి తల సూచనలు సలహాలు తీసుకోవాలన్నటువంటి మినిమం కామన్ సెన్స్ లేకుండా ఈరోజు పూర్తిగా ఇసుకను కొల్లగొట్టిపోయారు. కాకపోతే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మాత్రం తీసుకున్నటువంటి ఈ ఉచిత ఇసుక పాలసీలో కేవలం రవాణా ఛార్జీలతో పాటు ఏదైతే సేండ్రేజ్ పంచాయతీలకు ఆర్థిక పరిపుష్టి కల్పించడంతో పాటు వాహనాలు ఏవైతే నదుల్లో నుండి ఇసుకను రీచ్ల నుండి ఇసుకను మాత్రం యార్డుల వరకు చేర్చి యార్డు నుండి వినియోగదారుడికి వెళ్ళేటట్టు ఆ క్రమంలో ఉన్న రవాణా ఛార్జీలు మాత్రమే ఈరోజు వినియోగదారుడు చెల్లించే విధంగా పాలసీని రూపొందిస్తున్నారు. ఈ విషయంలో అక్రమ ఇసుక దందాదారులు మాత్రం ఇప్పటికే నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న నియోజకవర్గాల ఎమ్మెల్యేల వద్దకు సిఫార్సులకు ఆల్రెడీ క్యూ కడుతున్నారు. ఎందుకంటే బల్క్ రూపంలో ఇసుకను కొల్లగొట్టేందుకు లారీలతో సరఫరా చేసి పట్టణాలు సుదూర ప్రాంతాలకు ఇసుకను అమ్ముకోవడం. ఒక లారీ ఇసుక ఇక్కడ 10,000 రూపాయలు కనుక లభిస్తే దాన్ని 70,000 రూపాయలకి అమ్ముకునేందుకు అవసరమైనటువంటి ప్లాట్ఫారాన్ని ఏర్పాటు చేయడంలో ఇసుక మాఫియా ఇప్పటికే సంసిగ్ధంగా ఉంది. ఈ ఉచిత పాలసీ ముసుగులో కూడా ఈరోజు స్థానిక నాయకుల అండదండలతో సుదూర ప్రాంతాలను వచ్చినటువంటి బడా నాయకులందరూ కూడా పాగా వేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి నెల రోజులు కావస్తున్నాయి. అక్రమ ఇసుక రవాణా మాత్రం అరికట్టడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది. గత 5 ఏళ్లుగా ఈ అక్రమ ఇసుక దందాకు అలవాటు పడినటువంటి అప్పటి ప్రభుత్వంలో ఉన్న నాయకులు మాత్రం దీని పట్ల పూర్తిగా అవగాహన ఉంది. ఈ ఇసుకను ఎలాగా కొల్లగొట్టాలి, ఎందుకంటే ఒక ఈసీ పర్మిషన్ తీసుకోవాలన్నా కూడాను ఇటీవల కూటమి ప్రభుత్వం బయటపడిన తర్వాత ఎవరైతే ఏపీఎండిసికి సంబంధించినటువంటి ముఖ్య ఉద్యోగం ఉన్నాడో ఆయన మాత్రం కేవలం అప్పుడు ఉన్నటువంటి సంస్థల పేరున ఈసీలు ఏపీఎండిసి తరపు నుండి ఈసీ తీసి ఈరోజు ఆ సంస్థలకు అప్పనంగా ఇసుక తవ్వుకునే పర్మిషన్ అంటే తడకుండా చేసినటువంటి ఆయన ప్రయత్నం, చేతికి మట్టి అంటకుండా ఆయన చేసిన ప్రయత్నం మాత్రం ఈరోజు తేటతెల్లైంది. ఇసుకను అక్రమం తవ్వడంలో ఆయన చూపినటువంటి ఆ చాతుర్యం మాత్రం కోట్లాది రూపాయలు ఇసుక శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి సహజ వనరులు లభించినటువంటి ఇసుక తరలిపోయిందనడానికి నిర్ధారణ అయింది. ఇటువంటి తరుణంలో రేపు ఉచిత పాలసీ ఇసుక కనుక అమల్లోకి వస్తే స్థానిక వినియోగం కోసం ఏదైతే ఎడ్లు బళ్ళు కానీ ట్రాక్టర్ల ద్వారా వారు తరలించుకుని వారి సొంత
వినియోగం అయితే వారికి మాత్రం ఎటువంటి నిబంధనలు కూడా ఆటంకం కలిగే పరిస్థితి లేదు. ఏవైతే రవాణా సంబంధించినటువంటి సొంత నిర్మాణాలకి అదేవిధంగా అంటే కమర్షియల్ భవన నిర్మాణానికి మాత్రం అది అమ్మకం చేపడతారో ఆ అమ్మకంలో కూడా ఇసుక కంటే రవాణా ఛార్జీలతో పాటు స్థానిక పంచాయతీలకు సేనరేజ్ రూపంలో ప్రభుత్వ ఆదాయానికి కూడా వచ్చే విధంగా చర్యలు చేపడుతున్నారు. ఈ ఉచిత పాలసీకి గత 5 ఏళ్ళు ప్రభుత్వానికి తేడా చూసుకుంటే వేలాది రూపాయల మార్జిన్ ఉంటుంది. ఒక సొంత ఇల్లు నిర్మాణానికి మాత్రం కనీసం ఒక 20-30 లారీలు ఇసుక అవసరం ఉంటుంది. అది క్యూబిక్ అంటే ఏదైతే ఇంటి ప్లింత్ను బట్టి ఉంటుంది. అటువంటి ఇసుక కేవలం ఇసుకే లక్షలాది రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి ఉన్నటువంటి ఈ తరుణంలో ఉచిత పాలసీ అమల్లోకి వస్తున్నటువంటి ఈ తరుణంలో భవన నిర్మాణ రంగం మాత్రం 3 పూలు 6 కాయలుగా ఉండే పరిస్థితి ఉంటుంది. నిర్మాణ రంగం మాత్రం ఆకాశం అద్దుగా నిర్మాణాలు జరుగుతాయి. దానివల్ల ఉపాధి పొందుతున్నటువంటి వేలాది మంది కార్మికులకి ఈరోజు ఉపాధి కల్పనలో మాత్రం ఈ ప్రస్తుత ప్రభుత్వం మాత్రం దోహదపడుతుందనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. గత ప్రభుత్వం హయాంలో ఏదైతే అక్రమ ఇసుక దందాదారులు అధికార పార్టీ నేతల కనుసైగుల్లో అధికారులను కూడా పక్కన పెట్టి ఒక శాఖ మైనింగ్ ఉంది, ఆ శాఖ మైనింగ్ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ అమలు చేయాలి అన్నటువంటి ఒక ఉద్దేశాన్ని కూడా పక్కన పెట్టి యథేచ్ఛగా ఇసుకను తవ్వుకొని ఆ ప్రభుత్వం చేసినటువంటి ఆకృత్యాలని ఈరోజు పూర్తిగా నిర్వీర్యం చేసేందుకే కూటమి ప్రభుత్వం ఈరోజు ఉచిత ఇసుక పాలసీని అమలుకు మాత్రం రంగం సిద్ధం చేస్తుంది. రేపటి నుండి అమలు కానున్నటువంటి ఈ ఉచిత ఇసుక పాలసీ విషయంలో మాత్రం నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి రక్షిత మంచినీళ్ళకి కానీ పథకాలకు కానీ అదేవిధంగా బ్రిడ్జిలకు కానీ పరివాహక ప్రాంతంలో ఉన్న గ్రామాలకు కూడా ఎటువంటి హాని కలగకుండా మైనింగ్ శాఖ అధికారులు నిర్దేశించినటువంటి రీచుల్లో ఎంత మేరకు ఇసుక ఉంది, ఆ ఇసుకను కూడా ఎంత లోతు తవ్వాలి, ఇక్కడ ఎన్ని క్యూబిక్ మీటర్లు ఉన్నటువంటి నిబంధన తూచా తప్పకుండా పాటిస్తూ స్థానిక వినియోగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ సుదీర్ ప్రాంతాలకు ఇసుకను తరలించాలంటే మాత్రం దానికి తగినటువంటి ఈసీలు తెచ్చుకోవాలి. ఆ ఈసీలు కూడాను నిబంధనలకు ఎక్కడైనా కనుక తూట్లు పొడిచినట్టయితే ఇప్పటికే ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ కూడాను అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు వారు కూడాను సందిగ్ధం అవుతున్నారు. ఇటువంటి తరుణంలో ఉచిత ఇసుక పాలసీని సవ్యంగా అమలు చేయాలని చంద్రబాబు నాయుడు ఆలోచనకు అనుగుణంగా అధికారులు అదేవిధంగా ప్రజాప్రతినిధులు కూడాను ఆయనతో పాటు నడవాలి. లేదనుకుంటే ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత ఉంటుంది. 2019 నుండి 24 వరకు ఆ ప్రభుత్వం ఈ ఇసుక పట్ల వ్యవహరించిన తీరు కారణంగానే ఈరోజు వారికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చిత్తుగా ఓడించారు. అదే పరంపరగా మనం కూడా కొనసాగిస్తే ఈరోజు రేపటి నుండి ఉచిత ఇసుక పాలసీ అమలు విషయంలో మాత్రం ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు అందించాలి. స్థానిక వినియోగాలతో పాటు భవన నిర్మాణాలకి అదేవిధంగా ప్రభుత్వ భవన నిర్మాణాలకి రవాణా చేయాల్సిన ఇసుక విషయంలో రవాణా ఛార్జీలు మాత్రం ప్రాతిపదికన తీసుకోవాలి. ఇసుకను అమ్ముకుంటాం ఎన్కాష్ చేసుకుంటాం ఎవరైనా కనుక భావిస్తే భవిష్యత్తులో మాత్రం వారికి చట్టపరంగా చర్యలు చేపట్టడానికి కేసులు నమోదు చేయడానికి కూడా వెనకాడబోనటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే జిల్లా కలెక్టర్కి ఈ బాధ్యతలు అప్పచెప్పారు. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఈరోజు ఒక కమిటీని కూడా ఫామ్ చేశారు. ఇటు పోలీసులు, రెవెన్యూ, మైనింగ్ అదేవిధంగా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ ఉచిత పాలసీ అమల్లో చేస్తున్నటువంటి ఏదైతే ఈ నిర్ణయాలు ఉన్నాయో నిర్ణయాలకు కట్టుబడే సాధారణ మధ్యతరగతి వారికి అందందాక్షగా ఉన్నటువంటి ఇసుకను మాత్రం అందుబాటులో తేవడంతో పాటు భవన నిర్మాణ రంగానికి ఇసుక లేకుండా నిర్మాణాలు నిలిచిపోయిన మాట ఎక్కడ కూడా రాకుండా ఉండే విధంగా కొత్త పాలసీ అంటే ఉచిత ఇసుక పాలసీని మాత్రం అమలు చేసేందుకు చేస్తున్న ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యాలను చంద్రబాబు నాయుడు పిలుపునివ్వడం, ఆ పిలుపు మేరకు రేపటి నుండి అమల్లోకి వస్తున్నటువంటి ఈ ఉచిత ఇసుక పాలసీ మాత్రం ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఇల్లు నిర్మించుకోవాలనుకున్నా ఏవైనా నిర్మాణాలు చేపట్టాలనుకున్నా నిర్భయంగా తక్కువ అంటే ఆర్థికంగా కూడా బలపడుతున్నాయి. ఈరోజు ఆ నిర్మాణాలు చేపట్టేందుకు దోహదపడుతుంది. గత 5 ఏళ్ళలో కుదేలైపోయినట్టు భవన నిర్మాణ రంగం రేపటి నుంచి పూర్తిగా పుంజుకొని భవన నిర్మాణాలకి ఎటువంటి ఆటంకం లేకుండా ఉచిత ఇసుక అందుబాటులోకి వస్తుందని ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.